హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం చికెన్ పకోడీ చేశానండి. చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే నేను చూపిస్తాను. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్గా ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. ఫస్ట్ అయితే చికెన్ని నీళ్లు పోసి ఒక 2 టైమ్స్ బాగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత వాటర్ లేకుండా చూసుకోండి, వాటర్ ఉంటే చికెన్ అంత బాగుండదు. ఇక్కడైతే 4 స్పూన్స్ కారం వేస్తున్నా, కొద్దిగా పసుపు, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలండి. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే కొంచెం ఘాట్ అనేది ఎక్కువ ఉంటుంది. కొద్దిగా వేసుకుంటేనే సరిపోతుంది. కొద్దిగా ఇక్కడ గరం మసాలా పౌడర్ వేస్తున్నా. గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత 1 కప్ పెరుగు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. పెరుగు లేకపోతే అస్సలు బాగుండదు. ఇక్కడైతే 1 కప్పు కార్న్ఫ్లవర్ పౌడర్ అయితే వేసాను, ఆ వీడియో మిస్ అయింది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ ఆప్షనల్ ఏం కాదండి, ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే కలర్ బాగుంటుంది. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నా. ఆయిల్ ఎందుకు అంటే కొంచెం చికెన్కి అనేది తొందరగా పట్టుకుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. బాగా ఇప్పుడైతే అన్నిటినీ మిక్స్ చేస్తూ బాగా కలపాలి, చికెన్కి పట్టేలాగా. బాగా మిక్స్ చేస్తేనే చికెన్కి పడుతుందండి. మరీ గట్టిగా అనిపిస్తేనేమో ఖచ్చితంగా కొద్దిగా వాటర్ తీసుకోండి, మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా అయితే సరిపోతుంది. ఇక్కడైతే మళ్ళీ ఒక నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నా, ఫస్ట్ మర్చిపోయాను నేను. కొద్దిగా ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది వేసి మళ్ళీ బాగా కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ పేస్ట్ అంతా చికెన్కి బాగా పట్టేలాగైతే కలుపుకోవాలి. ఒక 20 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. మనకు ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ వేసుకోవాలని ఏం లేదు. ఆయిల్కి లైట్గా బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ చికెన్ అంతా దాంట్లో వేయాలి. కొద్దిగా బాగా వేగిన స్టవ్ అంతా సిమ్లోనే పెట్టాలి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది, లోపల కూడా ముక్క అనేది సరిగ్గా ఉడకదు. ఇక్కడైతే చికెన్ ఉడికేసిందండి, పకోడీ అయితే రెడీ అయింది. నేనైతే ప్లేట్లోకి తీసుకుంటున్నా. మరోసారి ఉన్న చికెన్ని అదే ఆయిల్లో మళ్ళీ ఒకసారి వేసుకుంటున్నా. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ అంతా సిమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఉడికినట్టు కనిపిస్తుంది, కానీ లోపల ముక్క అయితే అస్సలు ఉడకదండి. నేను ఇట్లా ప్లేట్లోకి తీసేలోపే మా పిల్లలు తినేస్తున్నారు, అది అక్కడే అయిపోతుంది. ఇక్కడైతే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.